బాబాయ్ మీ పేరు? నా పేరు నాగిరెడ్డి, ఎవరు? రాటూరు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రలో జరిగిన సంఘటన గురించి మీ అభిప్రాయం ఏంటి? అది జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన హత్య మామూలు హత్య కాదండి. అది ఆ ప్రయత్నం ఎట్లా చేశారంటే చేత్తో వేసింది కాదు, రాయి. అది అది రాయి కాదు, అది పాయిజన్ లాంటిది ఒక ఉపయోగించారు. మరి తుపాకీతో కానివ్వండి, క్యాట్ బాల్ కానివ్వండి, దాన్ని ఉపయోగించి చంపాలి, ఎదురికి చంపాలి అనే ప్లాన్తో ఒకళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డి బాబు మీద ఉన్న వ్యతిరేకత వాళ్ళు అందరూ కలిసి చేసిన కుట్ర ఇది. తక్కువ కుట్ర కాదు, రాజకీయ కుట్ర ఇది. చాలా సీరియస్ ఇది. నా జగన్మోహన్ రెడ్డి బాబుని చంపుతానికి చేసిన ప్లాన్ అండి అది. ఎందుకంటే ఆయన చేసే పథకాలు కానివ్వండి, ఆయన చేసే రాష్ట్ర అభివృద్ధి కానివ్వండి, అందరూ అసలు మెచ్చుకునేలాగా ఇండియాలో కాదు ఇతర దేశాల్లో కూడా బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రతిష్టలు పెరుగుతున్నాయనే ఆవేశంతో ఆయన ఎక్కడ బస్సు యాత్ర మీటింగ్ పెట్టినా కూడా లక్షలాది, 10 లక్షలు, 12 లక్షలు, 8 లక్షలు జనాభా వస్తుంటే మీటింగ్కి ఓడవలేక చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, ఇంకా ఇతర బీజేపీ నాయకులు కానీ ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా జనం రావట్లేదు. కుర్చీలకి వాళ్ళు మీటింగ్ చెప్పుకుంటున్నారు. ఎందుకు జగన్కి ఇంత ఆదరణ పెరుగుతుంది? ఆయన్ని తీసేస్తే మనమే వస్తాము, ఈ లెక్కలో మనం గెలిచే అవకాశాలు లేవు. అందుకనే జగన్బాబుని ఎట్లాగైనా చంపేద్దామా అనే కుట్రతో, పెద్ద కుట్రతో అది అజిత్ నగర్ దగ్గర స్కూల్లో నుంచి పైకి 2వ అంతస్తులో నుంచి బాగా గురి చూసి వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పక్క చెప్పుకున్నాడుగా దెబ్బ తగిలిన తర్వాత. ఆ రోజుని జరిగిన అన్యాయాన్ని తెల్లారి చంద్రబాబు ఏమంటాడు, ప్రత్యేకంగా విచారణ చెయ్యాలి, ఎన్నికల కమిషనర్కి నేను కూడా మాట్లాడుతాను అని చెప్పి గట్టిగా చెయ్యాలి అని అంటాడు. తర్వాత మళ్ళీ నిన్న మాటలు ఎలా ఉన్నాయంటే, ఇవాళ జరిగిన సంభాషణలో ఎంత రాయి ఎత్తే అంత ఉడుక, అంత భయమా అనే కాడికి మాట్లాడుతున్నారు చంద్రబాబును, మన పవన్ కళ్యాణ్. ఏమండి, నిజంగా ఆ రోజున జరిగిన అన్యాయానికి నా జగన్మోహన్ రెడ్డి చనిపోయేవాడండి. ఆయన కనుక కంటంలో దిగబడితే మనకి దొరికేవాడు కాదు. ఆ మహానుభావుడు దేవుడు బిడ్డ కాబట్టి బతికాడు, దేవుడు పంపించాడు కాబట్టి బతికాడు, దేవుడు అడ్డపడ్డాడు, జగన్మోహన్ రెడ్డి గారు బతికాడు. లేకపోతే ఈ పాటికి 3 రోజులు అయిపోయి ఇస్తారు. అలాంటి నాయకుడిని చంపుతానికి వీళ్ళకి మనసు ఎలా ఒప్పిందో అర్థం కావట్లేదు. ఎందుకు చంపుతారో? రాజకీయాలంటే ఒకరు పెరుగుతారో ఒకరు తగ్గుతారో. ఓడిపోయినంత మాత్రాన ఆయన రాజకీయ నాయకుడు కాకుండా పోడు, గెలిచినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు కాకుండా పోడు. ఎందుకండి ఇంత కచ్చగట్టారు నా బాబు మీద? జగన్మోహన్ రెడ్డి నా బాబు ఎందుకు చంపాలని ప్రయత్నం చేస్తున్నారు? ఏది కుట్ర? దీన్ని కూడా న్యాయస్థానాలు ఖండించాలి. న్యాయస్థానాలు కూడా తప్పుంది. ఆ రోజు జరిగిన నాటికి పక్కనే ఉన్న పోలీసులు కూడా చాలామంది కూడా అశ్రద్ధగా ఉన్నారు కాబట్టి అలా జరిగింది. నేను పోలీస్ శాఖను కానీ న్యాయశాఖను కానీ విమర్శించాలి కాదు. కొంతమంది మొద్దు నిద్రలో ఉన్నారు. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డిని కాపాడండి. జగన్మోహన్ రెడ్డి రాకపోతే రాష్ట్రం అధోగతి పాలైపోద్ది. మళ్ళీ చంద్రబాబు గ్రూప్ వచ్చిందంటే రాష్ట్రాన్ని మొత్తాన్ని నాశనం చేసేస్తాడు. రాక్షస పాలన అయిపోద్ది, రావణాసుడు పాలన అయిపోద్ది, దుర్యోధనుడి పాలన అయిపోద్ది. ఇదంతా గమనించాలని రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు నిన్న సభలోనూ పవన్ కళ్యాణ్ సభ మీద రాళ్ళు లేపించింది ప్రభుత్వమే అని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నాడుగా. ఏమండి, వాళ్ళు గెలవరని తెలిసిపోయించారు. ఎక్కడికి వెళ్ళినా జనం రాట్లా, ఎక్కడికి వెళ్ళినా జనంలో లేదు. వాళ్ళు వస్తే వాళ్ళ నాయకులు కూడా స్టేజ్ మీదకి ఎక్కినారు కూడా కింద వెళ్ళిపోతున్నారు వాళ్ళ సంభాషణకి. వాళ్ళు ఏంటండి మాట్లాడేది? జగన్మోహన్ రెడ్డిని చేతులు ఏది ఉంటే అది పెట్టి కొట్టండి, చంపండి, నేనుండే వెనక నీకెందుకు నేను చూసుకుంటా. ఏంటండి ఈ మాటలు? ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు అయ్యి. ఏమండి, ఇవరకు నేను కమ్యూనిస్ట్గా ఉండా,
కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అప్పుడు కాంగ్రెస్ వాళ్ళని ఒక్క మాట వాళ్ళం మేము. మా ప్రచారం మేము చేసుకున్నాం, కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం వాళ్ళు చేసుకున్నారు. అట్లా ఉండాలి. కానీ ప్రతిపక్షం అంటే ఏంటండి, అధికారంలో ఉన్న వాళ్ళు చంపాలా? దానికి తోపాటు బీజేపీ మోడీ గారు కూడా కలిసాడు వాళ్ళకి. మోడీ గారు ఏం చేస్తే తప్పనట్లా ఆయన కూడా సందర్భం చెప్పాడు. తప్పు మోడీ గారిని కూడా తప్పు. ఎందుకంటే మోడీ గారిని తెచ్చాడు, భార్య అని తెచ్చాడు, ఎంతోమందిని తిట్టాడు. అమిత్ షా శాఖ హోంమంత్రి తిరుపతి వస్తే రాళ్ళతో కొట్టించాడు చంద్రబాబు. చిక్కుందా? లేదు. కలిసిపోయారు. మళ్ళీ 14లో కలిశారు. 14లో కలిశారు 3 పార్టీలు కలిసి ఏం చేశారు? రాష్ట్రాన్ని అదే గచ్చిపోలు చేశారు. దోచుకో, తినుకో, పంచుకో. ఏంటండి ఏది? ఒక పని చేశాడని ఛాలెంజ్ చేసుకుంటున్నా చేయడానికి చెప్పమనండి చంద్రబాబుని కానీ, పవన్ కానీ, లోకేష్ని కానీ. లోకేష్కి అసలు పంచాయతీ నెంబర్ కూడా గెలవడానికి తీసుకెళ్ళి ఎమ్మెల్సీ ఇచ్చి 3 పదవులు ఇచ్చాడు క్యాబినెట్ హోదాల్లో. 3 పదవులు తీసుకున్నాక రాష్ట్రంలో ఒక్క చిన్న పని చేశాడని ఛాలెంజ్ చేసి చెప్పండి. మంగళగిరిలో నేను నిలబడి ఓట్లు వేపిస్తా. ఏమండి ఎందుకండి ఈ బూటకాల మాటలు? ఇవాళ లావణ్య గారు నిలబెట్టారు, బీసీకి ఇచ్చారు. లావణ్య గారు గెలవబోతుంది. మంగళగిరిలో 50,000 పైసలకే మెజార్టీతో గెలవబోతుంది అన్నారు. సిద్ధంగా చెబుతున్నా. ఎందుకంటే ప్రజల నాడి అలా ఉంది. ప్రజల్లో ఎప్పుడా నే13 అని ఎదురు చూస్తున్నారు లావణ్యని గెలిపియాలని. అదే అండి నాయకత్వం అంటే జగన్ గారి నాయకత్వం. అలా రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, 5 ఏళ్ళు ఎమ్మెల్యే చేశారు 19 నుంచి. మంగళగిరి నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందో కళ్ళు పెట్టుకుని చూడమనండి. అలా కళ్ళకి కావాలైతే తగ్గాక వచ్చి చూడమనండి. అంతేకాని గంట కట్టుకుని రోడ్లు అవ్వలేదు, మన డెవలప్ అవ్వట్లేదు రాష్ట్రం అని ఇలా హైదరాబాద్లో కూర్చుని మాట్లాడటం కాదు. 9 సంవత్సరాలు తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చేశాడు చంద్రబాబు. ఏమన్నా ఆంధ్రాకి ఏమన్నా చేశాడా? అంతా హైదరాబాద్లోనే డెవలప్ చేశారు. ఏ ముఖ్యమంత్రి అయినా హైదరాబాద్ డెవలప్ చేశారు. ఈ రోజుని 14 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా చేశాడు. ఏమన్నా ఆంధ్రాని డెవలప్ చేశాడా? దోచుకొచ్చుకో తప్పితే, పంచుకో తప్పితే ఏమన్నా చేశాడా అని నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నా. రైతు సంఘాల తరఫున నేను అధ్యక్షుని కాబట్టి నేను అడుగుతున్నా. నాకు హక్కు ఉంది. ఎందుకంటే నా ప్రజలు, నా రైతులు ఈనాడు ఎంత సుఖపడుతున్నారు, ఎంత ఆనందంగా ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే పంట రుణాలు కానీ, కౌలు రైతులకి కార్డులు కానీ, జీరో వడ్డీ రుణాలు కానీ, అమరక్కలకి ఇచ్చే రుణాలు కానీ, జీరో వడ్డీ కానీ, డాక్టర్ గ్రూప్ వాళ్ళకి ఏంటండి ఇదంతా? ఎంత జరుగుతున్నా కూడా వాళ్ళకి చిక్కు చాలా ఉంది అని అడుగుతున్నా నేను. డెవలప్మెంట్ ఏంటి? పొలాలు రేట్లు పెడితే డెవలప్మెంటా? అపార్ట్మెంట్లు కడితే డెవలప్మెంటా? ఊళ్ళు బాగా చేస్తే డెవలప్మెంటా? నేను 4 పిల్లలు చదివిస్తున్నాను ఇంగ్లీష్ పెట్టి. నీ కళ్ళు కనపడవా? డెవలప్మెంట్ కదా. ఇతర దేశాల్లో చదువుకున్న విద్యార్థులకు కూడా ఇస్తున్నారు డబ్బులు. నీ కళ్ళు కనపడవా? అది డెవలప్మెంట్ కదా. రైతు సోదరులకి రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఎక్కడికో 14 నుంచి 19 వరకు ఎప్పుడమో తాడేపల్లి మండలమో మంగళగిరి వెళ్ళి ఈరే కట్టలు, మందు కట్టలు అన్నీ తెచ్చుకునే తిరిగి రావాలి. ఆటోలు వేసుకుని రావాలి. లేవంటారు వస్తారు, వారం 10 రోజులు తిరిగి రాదు. అన్యాయంగా నాశనం అయిన రైతులు ఉన్నారు. ఈ రోజుని ఎవడో వెళ్ళే పని లేదు, ఎవరో 1 రూపాయి ఖర్చు పెట్టే పని లేదు. మన ఊళ్ళోనే రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఎరువులు కానీ, మందులు కానీ, అన్ని విత్తనాలు కానీ సబ్సిడీకి ఇచ్చి రైతు పంట కనుక వర్షానికి దెబ్బతింటే రాసి నష్టపరిహారం కూడా ఏమంటే 20 రోజుల్లో ఇస్తున్నారు. ఏమండి మార్కెట్ రేటు మీద 1 రూపాయి ఎక్కువ మీద పెట్టుకొని ధాన్యాన్ని వ్యాపారాలని వాళ్ళకి 20 రోజుల్లో బ్యాంకులో రైతులకి వేస్తున్నారు రూపాయి ఖర్చు లేకుండా. ఏది అభివృద్ధి కాదా? ఇది అభివృద్ధి కాదా? నవరత్నాలు పథకాలు పెట్టి అంత చక్కగా పరిపాలన చేస్తుంటే, పరిపాలన చేసేటప్పుడు ఇంకా ఇంత అన్యాయం అండి. ఆయన్ని సంపాదన చూస్తాం. నేను మనస్ఫూర్తిగా నా మనవుడుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి సీఎం సీట్లో కూర్చోబెట్టేదాకా
నేను ఊళ్ళో ఉండను, ఊళ్ళ మీద తిరుగుతానని కూడా శపథం చేస్తున్నాను. నేను సిద్ధం.